హలో పిల్లలు, వెల్కమ్ టు మన కథలు, మన అందరి కథలు. ఇది మన పిల్లల కోసం మేము చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం. ఈ ఛానల్ యొక్క ఉద్దేశం మన పిల్లలందరికీ మన ఇతిహాసాలు, మన జానపద కథలని పరిచయం చేయాలని. ఇదేమీ ఒక కులాన్నో మతాన్నో ఎక్కువ తక్కువ చేసే ప్రయత్నం అస్సలు కాదు. కేవలం పిల్లలకి మంచి కథలు వాళ్ళకు అర్థమయ్యే భాషలో చెప్పటమే మా ఉద్దేశం. చిన్న గమనిక, మన పిల్లలకి అర్థమయ్యే విధంగా ఈ కథలు తెలుగు మరియు ఇంగ్లీష్ కలిపి ఉంటాయి. ఇంగ్లీష్ అంటే మొత్తం కాదండి, అక్కడక్కడ కొన్ని పదాలు అన్నమాట. మన మొదటి సిరీస్లో మనం చెప్పుకునే కథ మన రాముడి కథ, అదే రామాయణం. రామాయణం ఎందుకంటే మనకి రాముడి కథలో తెలుసుకోవాల్సిన మరియు నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. రామాయణంలో మొత్తం 7 కాండాలు ఉంటాయి. కాండాలు అంటే పార్ట్స్ అన్నమాట. మొదటిది బాలకాండం. అందులో మనం రాముడి చిన్నతనం, చైల్డ్హుడ్ గురించి చెప్పుకుంటాము. తర్వాతది అయోధ్యకాండం, రాముడి బహిష్కరణ అంటే ఎగ్జైల్ అండ్ అరణ్యవాసంకి వెళ్ళటం గురించి చెప్పుకుంటాము. మూడవ కాండం అరణ్యకాండం. అరణ్యవాసంలో ఆఖరి సంవత్సరం సీతాదేవి అపహరణ అంటే కిడ్నాప్ గురించి చెప్పుకుంటాము. తర్వాతది కిష్కింధకాండం, మన అందరి ఫేవరెట్ అండ్ ఇష్టమైనది, మన వానరసేన అదే మంకీ గ్యాంగ్ గురించి చెప్పుకుంటాము. ఆ తర్వాతది సుందరకాండం, హనుమంతుడి ప్రయాణం, సీతాదేవిని వెళ్ళి కలవటం, రాముడి గుర్తులు సీతకివ్వటం. తర్వాతది యుద్ధకాండం, రావణ సంహారం, అదే డిఫీటింగ్ రావణ. ఆఖరిది ఉత్తరకాండం, రాముడు యుద్ధం గెలిచి తిరిగి వచ్చాక ఏం జరిగింది అని తెలుసుకుంటాం. మరి ఇంకా మొదలు పెడదామా? అనగనగా చాలా అంటే చాలా కాలం కిందట, ప్రపంచంలో మాయలు వింతలు ఉన్నప్పుడు వాల్మీకి అనే మహర్షి ఉండేవారు. ఆయన నారద మహామునిని ఇలా అడిగారు, ఓ బ్రహ్మర్షి, ఈ ప్రపంచంలోనే అత్యంత ధైర్యవంతుడు, శౌర్యవంతుడు, ధర్మాన్ని పాటించేవాడు, అత్యుత్తమ గుణగణాలు కలవాడు, కుళ్ళు కుతంత్రాలు లేనివాడు, అందరినీ గౌరవించేవాడు, అత్యంత పరాక్రమవంతుడు, అతని కోపానికి దేవుళ్ళు కూడా ఉనికిపోయేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని. అంటే వన్ హూ ఫాలోస్ రైటియస్నెస్, వ్యాలర్, వర్చ్యూస్ అండ్ కరేజ్ లాంటి క్వాలిటీస్ ఉన్నవాళ్ళు అని అన్నమాట. దానికి నారద మహాముని, ఓ మహర్షి, అలాంటి వ్యక్తి ఉండటం చాలా అరుదు, ఇంపాసిబుల్ అనే అనొచ్చు. కానీ నేను ఇవాళ మీకు అలాంటి ఒక అతని కథను చెబుతాను. అతనే ఇక్ష్వాకు వంశ వారసుడు అయిన రాముడు. అతను సత్యం, ధర్మం, కరుణ, వినయం, దయ, ధైర్యం ఇంకా అత్యంత సహనం వంటి గొప్ప గుణాలు కలవాడు. శత్రువుల పట్ల కూడా పరాక్రమం ఇంకా కరుణ కలిగినవాడు. కౌసల్య కుమారుడైన రాముడు చందమామ అంత ప్రశాంతత, భూదేవి అంత ఓర్పు ఉన్నవాడు. అతని గుణగణాలు చూసి దశరథుడు తన ప్రియపుత్రుడు అయిన రాముణ్ణి రాజుగా పట్టాభిషేకం చేద్దాం అనుకుంటాడు. పట్టాభిషేకం అంటే కొరనేషన్ అన్నమాట. అలాంటి సమయంలో దశరథుని 3వ భార్య అయిన కైకేయి తనకి దశరథుడు ఎప్పుడో ఇచ్చిన ఒక విష్ని అడుగుతుంది. అది రాముణ్ణి 14 అంటే 14 years అరణ్యవాసంకి పంపి తన కుమారుడు అయిన భరతుణ్ణి రాజును చెయ్యాలని. తండ్రి మాటని జవదాటని రాముడు తన ధర్మపత్ని అంటే వైఫ్ అయిన సీతాదేవి మరియు తమ్ముడు లక్ష్మణుడితో వనవాసానికి వెళ్ళిపోతాడు. వనవాసం అంటే మన క్యాంపింగ్ ఇన్ ద వుడ్స్ లాగా అన్నమాట. కానీ ఆ కాలంలో ఇంత ఫెసిలిటీస్ ఉండేవి కావు.
రాముడు వెళ్ళిపోయాడు అన్న బాధలో దశరథుడు చనిపోతాడు. అప్పుడు అడ్వైజర్స్ అంతా భరతుడిని రాజుని చేద్దాం అనుకుంటారు. కానీ అన్న మీద ప్రేమ, గౌరవంతో భరతుడు రాముని దగ్గరకొచ్చి అతని పాదుకలు అంటే షూస్ తెచ్చుకుని వాటిని థ్రోన్ మీద పెట్టి రాముడి ప్లేస్లో పాలిస్తాడు. ఇంతలో రావణుడు సీతాదేవిని అపహరించి అంటే కిడ్నాప్ చేసి లంకలో దాచిపెడతాడు. అంతటి రాముడికి వానర సైన్యం అదే ద మంకీ గ్యాంగ్ అండ్ హనుమంతుడు రావణుడిని ఓడించటంలో హెల్ప్ చేసి సీతాదేవిని వెనక్కి తెచ్చుకుంటారు. అలా వెనక్కి తెచ్చుకున్న సీతాదేవిని రాముడు ఫైర్తో ప్యూరిటీ టెస్ట్ చేసి తిరిగి అయోధ్యకి తీసుకొస్తాడు. ఆ తర్వాత రాముడు సీత కలిసి ఎన్నో సంవత్సరాలు ఆ రాజ్యాన్ని ఎవరికి ఏ కష్టం రాకుండా పాలిస్తారు. దానినే రామరాజ్యం అంటారు. ఈ విషయం చెప్పి నారదుడు ఇంకా వాల్మీకి నుండి సెలవు తీసుకుని వెళ్ళిపోతాడు. ఏంటి పిల్లలు, ఇంకా తెలుసుకోవాలనుందా రాముడి గురించి? అయితే నెక్స్ట్ వీక్ వచ్చే ఎపిసోడ్లో మరింత చెప్పుకుందాం. ఇక సెలవు మరి, టాటా.